మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ నాట్ అదర్స్ అనే చాలా శక్తివంతమైన మానసిక శిక్షణను దానికి సంబంధించిన సూత్రం సంబంధించి ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో చూడండి. మిత్రులారా, మనం టాపిక్లోకి వెళ్దాం. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ నాట్ అదర్స్. మనం జీవితంలో ఎక్కువ సమయం ఏమి చేస్తామంటే ఇతరులను చూసి మనం కొలుస్తుంటాం. మన బాధలు వాళ్ళకి మనకి డిఫరెంట్ చూస్తూ ఉంటాం. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఎవరి లైఫ్లో ఏముంది, ఎవరు ఎంత డబ్బు సంపాదించారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు అని మనం చూస్తూ ఉన్నాం. మనము మన ప్రగతిని మర్చిపోతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ గమ్యం వేరే, వారి గమ్యం వేరే. మీరు రేసులో ఉండాలి, ఆడాలి. వారి రేస్ కాదు, మీ యొక్క రేసును మీరే ఆడాలి. అంతేకాని వేరే వాళ్ళ రేసును మీరు ఆడకూడదు. ఉదాహరణ తీసుకుందాం. ఒక రెండు గుర్రాలు ఒక మార్గంలో పరిగెడుతున్నప్పుడు, అంటే ఒక రేస్లో పరిగెడుతున్నప్పుడు ఫస్ట్ గుర్రం ముందుకు వెళ్తుంది, ఒక గుర్రం సెకండ్లో ఉన్న గుర్రము దాని మీద దృష్టి పెడితే ఆ ట్రాక్లో ఎలా వెళ్తుంది ఒకసారి ఆలోచించండి. వేరే ముందుగా వెళ్తున్న గుర్రాన్ని మాత్రమే చూస్తూ ఉంటే అది పరిగెడుతుందా? పరిగెట్టలేదు కదా. అది ఎప్పుడు కూడా వెనుకనే ఉంటుంది ముందు గుర్రాన్ని చూస్తే. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం కూడా పక్కవారి లైఫ్ని అలా చూస్తే మనం ముందుకు ఎలా వెళ్తాం? ఆ గుర్రంలాగా మన ఆలోచనలు ఉండేలా చేయకండి. ముందు వెళ్ళే గుర్రం మాత్రమే చూసుకుంటూ ఇది పరిగెడితే ఆ ముందు గుర్రం ముందులాగానే ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా మన పక్క వాళ్ళని చూసి మనల్ని కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళకంటే తక్కువగానే ఉంటాము. అందుకోసం అని ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ నాట్ అదర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మన జీవితం కదా. పక్కవారి లైఫ్ని చూసే గుర్రం అవ్వకండి. మీ ట్రాక్పై ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మన జీవితంలో ఫ్రస్ట్రేషన్, జెలసీ మరియు ఎనర్జీ డ్రై అవుతూ ఉంటాయి. ఇలా చేయడం ద్వారా ఇవన్నీ కూడా డ్రై అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతున్నాయంటే మన మనస్సు ఇతరుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఫ్రస్ట్రేషన్, జెలసీ మరియు ఎనర్జీ డ్రై ఎందుకు అవుతున్నాయంటే మన మనసు ఇతరుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది. అందుకోసమని ఇవన్నీ డ్రై అవుతున్నాయి. మనకు ఉన్న ఆశీర్వాదాలు గుర్తించలేకపోతున్నాం. దేవుడు మనకు ఆశీర్వదించిన వాటి అన్నిటిని కూడా మనం గుర్తించలేకపోతున్నాం. మిత్రులారా, మీరు వీటి నుండి బయటపడాలి అంటే ఒక చిన్న వ్యాయామం చేయండి. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు మీ మీద మీరు దృష్టి పెట్టండి. నేను నిన్నటి కంటే ఎంత మెరుగవుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. కంపేర్ చేయకండి. నిన్నటికి ఈ రోజుకి మిమ్మల్ని మీరే కంపేర్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ మీరు కిల్ చేసుకునే వాళ్ళు అవుతారు. గుర్తుంచుకోండి, మీరు ఎవరితోని పోటీ పడవలసిన అవసరం లేదు. మీ పోటీ మీతోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎస్, మీ పోటీ మీతోనే ఉండాలి. మనకు రమణ మహర్షి చెప్పారు. ఏం చెప్పారంటే మన యొక్క మనసు బయట చూస్తే మాయ కనిపిస్తుంది, అదే లోపల చూస్తే సత్యం కనిపిస్తుందని రమణ మహర్షి గురువు గారు చెప్తారండి. మనం కనుక బయట చూస్తే మనకు మొత్తం మాయ కనిపిస్తుంది, కానీ మన మనసు లోపల చూస్తే మాత్రం సత్యం కనిపిస్తుంది. అదే సెల్ఫ్ ఫోకస్ అర్థం మిత్రులారా. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం అంటే ఏమిటి? కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ప్రతిరోజు డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయడం, మీ టైం, మీ ఎనర్జీని మీ విలువైన పనుల్లో పెట్టడం, శారీరక మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం. ఈ దారిలో వెళ్తే మిమ్మల్ని మీరు గౌరవించే స్థితి వస్తుందని గుర్తుంచుకోండి. ఒక స్టోరీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే ఒక స్కల్పర్, అంటే ఒక శిల్పకారుడు ఒక పెద్ద శిలపై పనిచేస్తున్నాడు. అంటే ఒక రాతి మీద పనిచేస్తున్నాడు. రోజు అతను చూసేవారు అడిగారంటే ఒకరోజు, ఏమైంది, కొంచెంసేపు ఇక్కడ ఈ రాయి మీద ఉంటున్నావు, ఇంకోసేపు ఆ రాయి మీద ఉంటున్నావు, ఎందుకని ఆ స్కల్పర్ని నవ్వుతూ అడిగారంట కొంతమంది. అప్పుడు ఆ స్కల్పర్ చెప్పారంట, నేను ఆ రాయి మీద ఈ రాయి మీద కాదు, నా పని నేను చేస్తున్నానని చెప్పారంట. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, పక్క వాళ్ళని చూసి మీరు ఎగతాళి చేయడం, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, ఇదంతా కూడా మీ యొక్క జీవితం అంతా అదే కళ. మీరు చేస్తున్న పని మీదనే ఫోకస్ చేయండి, అంతేకాని పక్క వాళ్ళని చూడకండి. మీరు చేస్తున్న పని మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. మిత్రులారా, ప్రతి పని మీ ఆత్మను తీర్చిదిద్దుతుందని నమ్మండి. ఇతరులపై ఫోకస్ చేయడం అంటే మీ యొక్క ఎనర్జీని మీరు పంచడం అని గుర్తుంచుకోండి. అంటే మీ యొక్క ఎనర్జీని మీరు పంచడం. మీరు మీ జీవితం మీద కంట్రోల్ తీసుకుంటే
బయట ఉన్న పోలికలు మీకు నిష్ప్రయోజకంగా మారిపోతాయండి. బయట ఉన్న పోలికలు మీకు మీరే ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళకంటే నేనే సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని మీ ఆ పోలికలు మీకే కనిపిస్తాయి. అవన్నీ కూడా వృధా అనిపిస్తాయి. నేను ఎందుకు ఫోకస్ చేయాలి, వాళ్ళని అలా చూడకూడదు, అలా మాట్లాడకూడదు అని మిమ్మల్ని మీరే నేను చాలా గొప్పగా ఉన్నాను అని మీరేకే అనిపిస్తుందండి. అందుకోసాన్ని బయట ఎప్పుడు కూడా మీ కంట్రోల్లో లేనివి మీరు తీసుకోకండి. మై డియర్ ఫ్రెండ్స్, ఫోకస్ ఆన్ యువర్ గ్రోత్. ఫోకస్ ఆన్ గ్రోత్, నాట్ గాసిప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ మీ యొక్క గ్రోత్ మీదనే ఫోకస్ చేయండి, అంతేగాని గాసిప్స్ మీద ఫోకస్ చేయకండి. ఫోకస్ ఆన్ గ్రోత్, నాట్ గాసిప్స్. ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్, నాట్ పాపులారిటీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చేస్తున్న పనిలో విజయం సాధించాలనే చూడండి, కానీ పాపులారిటీ రావాలని చూడకండి. పాపులారిటీ రావాలని పని చేయకండి. మీరు మీ ప్రోగ్రెస్ మీద మీరు పని చేస్తూ ఉంటే పాపులారిటీ దానంతటదే పరిగెట్టుకుంటూ వస్తుంది. మీరు చేసే పనిలో మంచి కనుక ఉంటే పాపులారిటీ అదే వస్తుంది మై డిఫెండ్స్. మీరు సోషల్ మీడియాలో ఇతరుల సక్సెస్ చూస్తూ మనం దాన్ని నిజం అని నమ్మేస్తాం, కానీ వాళ్ళ ఫలితం కనిపిస్తుంది మై డిఫెండ్స్. వారి ప్రయత్నం కాదండి, వాళ్ళ యొక్క ఫలితం మాత్రం మీకు కనిపిస్తుంది. వారి ప్రయత్నం మీకు కనిపించడం లేదు. వాళ్ళు సక్సెస్ కావడానికి ముందు ఎంత కష్టపడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచారో మీకు తెలియదు. కానీ వాళ్ళు సక్సెస్ అయిన ఫలితం మాత్రం మీరు చూసి అరే వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటారు. వాళ్ళ కష్టాన్ని చేయడానికి ముందుకు రారండి, ప్రయత్నం చేయరండి. కానీ వాళ్ళ ఫలితం చూసి కాదండి, వాళ్ళ ప్రయత్నం మాత్రమే మీకు కనిపిస్తుంది. కాబట్టి వారి ప్రయత్నం మీకు కనిపించదు. కాబట్టి మీరు కూడా అదే పడవలో ఉన్నారండి. మీరు కూడా ప్రయత్నం చేస్తే మీకు కూడా ఫలితం వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అదే పడవలో ఉన్నారు. మీరు ఫోకస్ పెడితే మీరు కూడా ఒకరోజు సెటిల్ అవుతారని గుర్తుంచుకోండి. అది మీ పేషెన్స్ని తీసుకుంటుంది. అది మీ పేషెన్స్ని, మీ ఓపికను పరీక్ష పెడుతుందండి. మీరు పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక రోజు సెటిల్ అవుతారు. మీ యొక్క ఫోకస్ దారి తప్పకూడదంటే, మీ యొక్క మిత్రులారా, మీ యొక్క ఫోకస్ దారి తప్పకూడదంటే ఈ 3 నియమాలు పాటించండి. ఎస్ మై డిఫెండ్స్, మీ యొక్క ఫోకస్ దారి తప్పకూడదంటే ఈ 3 నియమాలు మీరు తప్పకుండా పాటించండి. ఖచ్చితంగా మీ ఫోకస్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మీ పనిలో మీరు నిష్ణాతులు అవుతారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అవి ఏమిటి అంటే డైలీ సెల్ఫ్ రివ్యూ అండి. డైలీ సెల్ఫ్ రివ్యూ అంటే రోజు చివరిలో నేడు నేను ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను అని మీరు రివ్యూ చేసుకోవాలండి. రోజు నైట్లో ఈ రోజంతా నేను ఏం నేర్చుకున్నాను, ఏం పని చేశాను, ఎలా చేంజ్ అయ్యాను అని మిమ్మల్ని మీరే అనుకోవాలండి. మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోవాలి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, జర్నల్ రాయండి. జర్నల్ కూడా రాయండి, అంటే ఒక బుక్లో రాసుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే డిజిటల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డిజిటల్ డిసిప్లిన్, అన్నెసెసరీ స్క్రోలింగ్ అంటే మీరు ఫేస్బుక్ అంటే వేరే ఏమైనా స్క్రోల్ లాంటి చూస్తున్నారనుకోండి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లో ఉన్నారనుకోండి, మీ టైం అంతా కిల్ అవుతుంది. అందులో ఉండాలి, కానీ అందులో మీకు ఉపయోగపడేటివి మాత్రమే చూడాలి. మొత్తం దాని మీదనే ఉన్నారనుకోండి, మీ టైం అంతా కిల్ అవుతుంది. మీ పర్సనల్ గోల్స్ అన్నీ కూడా క్లారిటీ ఉండవండి. మీ యొక్క టైం కిల్ అవుతుంది కాబట్టి మీరు సాధించేది తగ్గించుకున్నట్టు అవుతారు. అందుకోసమే మీరు మూడోది ఏంటంటే మీ పర్సనల్ గోల్స్ మీద క్లారిటీ ఉండాలి మీకు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు డిజిటల్ డిసిప్లిన్ మీద అన్నెసరీ స్క్రోలింగ్ చేయకూడదంటే మీ యొక్క పర్సనల్ గోల్స్ మీద మీకు క్లారిటీ ఉండాలా. ఈ మూడింటి మీద మీరు ఫోకస్ చేస్తే ఒక 90 days మీ గోల్స్ను స్పష్టంగా రాసి పెట్టుకుంటే, మీ ప్రోగ్రెస్ను మెజర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మార్పు కనిపిస్తుందండి. మిత్రులారా, మీకు ఒక ముఖ్య గమనిక, ఇతరులను చూసి ఇన్స్పిరేషన్ పొందడం మంచిదే, కానీ కంపర్సేషన్ పెట్టుకోకూడదండి. అంటే వాళ్ళతో మనం పోటీ పడకూడదు. అదేమవుతుందంటే చాలా మంచిది కాదండి. ఇన్స్పిరేషన్ అనేది లైట్లో అవుతుంది, కానీ వాళ్ళతో కంపేర్ చేసుకున్నారనుకోండి అది చీకట్లో అవుతుంది మై డిఫెండ్స్. వాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళు ముందు సక్సెస్ అవుతారు కాబట్టి, కానీ వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు కంపారిజన్ చేసుకోకండి. మీరు ఇన్స్పిరేషన్ ఫీల్ అవ్వండి, వాళ్ళ నుంచి నేర్చుకోండి, ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వండి. వాళ్ళలాగా నేను ఎదుగుతాను అని ఫీల్ అవ్వండి. కానీ మీరు అలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతే మాత్రం లైట్గా ఉంటుంది మీ జీవితం. కానీ మీరు కంపారిజన్ పెట్టుకున్నారనుకో, వాళ్ళకి మిమ్మల్ని పోల్చుకున్నారనుకోండి, అది మీ జీవితంలో ఒక స్మోక్ ఏమవుతుంది, చివరకు బూడిద అవుతుంది. అలా అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే మీ కాంతిని వాళ్ళ మీద పెట్టు, కానీ పొగను కాదండి. మీరు ఏదైతే వాళ్ళు సక్సెస్ అయ్యారో వాళ్ళ మీద మీ కాంతిని పెట్టండి, కానీ పొగను కాదండి. పొగ ఎట్లా ఉంటుందండి, పొగలో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మాకు ఎలాంటి ఉపయోగం. అలా మీరు ఫోకస్ చేశారనుకోండి
వెలుతురు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళ ద్వారా మీరు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఫోకస్ చేయడం మొదలెడితే మీరు మీ దిశ సరిగా ఉన్న రాకెట్లా మారుతారని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఫోకస్ చేయడం మొదలు పెడితే మీరు దిశ సరిగా ఉన్న రాకెట్లా మారుతారు. మీ ఎనర్జీ పూర్తిగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క ఎనర్జీ పూర్తిగా మారుతుంది, అది స్ఫూర్తిగా మీకు ఉపయోగపడుతుంది. మీ గతంతో పోల్చుకోకండి, మీ భవిష్యత్తును నిర్మించండి. అంతిమంగా గుర్తుంచుకోండి మిత్రులారా, మీ జీవితం మీ స్క్రీన్ ప్లే, మీ జీవితం మీ స్క్రీన్ ప్లే. ఇతరులు రాయకుండా చూసుకోండి. మీ జీవితంని, మీ స్క్రీన్ ప్లేని ఇతరులు రాయకుండా చూసుకోండి. మీ జీవితానికి, మీ యొక్క జీవితం అనే సినిమాకు మీరే హీరో అని గుర్తుపెట్టుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క జీవితం అనే సినిమాకు మీరే హీరో అని గుర్తుపెట్టుకోండి. మీరే రచయితలా ఉండాలా, మీరే స్క్రీన్ ప్లే చేసుకోవాలా, మీరే డైరెక్షన్ చేయాలా. అప్పుడు మాత్రమే మీ సినిమా హిట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అలా చేయకపోతే మీ యొక్క జీవితం అనే సినిమా, మిత్రులారా, మీ యొక్క గతాన్ని మంచి కోసం పోల్చుకోండి, మీ భవిష్యత్తును నిర్మించడం కోసం పోల్చుకోండి. నిర్మించండి, మీ భవిష్యత్తును నిర్మించండి గతంతో పోల్చుకొని. అంతేగాని అంతిమంగా గుర్తుంచుకోండి, మీ జీవితం మీ స్క్రీన్ ప్లే ఇతరులు రాయకుండా ఖచ్చితంగా చూసుకోండి మిత్రులారా. అంటే ఇతరుల మీద, మీ ఇతరుల అభిప్రాయాల మీద మీ జీవితం అనే సినిమాను తీయనీయకండి. మీ సినిమాకు మీరే నిర్మాతగా ఉండండి, మీరే డైరెక్షన్ చేయండి, అన్నీ మీరే చేసుకోండి. అప్పుడే మీరు మీ సినిమా హిట్ అవుతుంది, మీరు కూడా సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సినిమా అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. అంటే మీరు ఇతరుల ఆలోచనల మీద ఆధారపడకుండా మీ యొక్క సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఏదైనా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, వ్యాపారమో పనో ఏదైనా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీరే రచయిత, మీరే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీరే, అన్నీ మీరే అనుకున్నప్పుడు మీ యొక్క జీవితం అనే సినిమా చాలా విజయవంతం అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ జీవితం అనే సినిమా హిట్ అవ్వాలా, ఫ్లాప్ అవ్వాలా అంతా మీ చేతిలో ఉంది. మీరు మీ యొక్క జీవితం అనే సినిమాకు హీరో అని గుర్తుంచుకోండి. అందుకే మిత్రులారా, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వరల్డ్ విల్ బీ ఆటోమేటికల్లీ అప్గ్రేడ్ అరౌండ్ యూ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.